గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేయాలని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరాల పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి సమాచార వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. దొంగతనాలు, చోరీలు, ఇతర ఆస్తి నేరాల నివారణకు రాత్రి పగలు పటిష్టమైన గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. హైవేలు, గ్రామ శివారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను తరచుగా తనిఖీ చేయాలని చెప్పారు. సైబర్ నేరాలపై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీసీఐ ఆదిరెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు తదితరులు ఉన్నారు.